క్రీస్తు విజ్ఞాన సభకు చేరువచ్చిన మీ అందరికీ, అలాగే వేదిక మీద ఉన్న దేవజనులు, పెద్దలు, ప్రతి ఒక్కరు కూడా ప్రభు పేరట వందనం చెల్లిస్తున్నానండి. అలాగే స్థానిక దేవజనులు మూర్తిరాజు గారికి, అలాగే సత్యబాబు గారికి, ఇంతవరకు చక్కటి మాటలు మనకు వినిపించిన చంద్రబాబు గారికి, అలాగే అధ్యక్షుడిగా నడిపిస్తున్న కుమార్ గారికి, అలాగే ప్రసాద్ గారికి ప్రభు పేరట వందనం చెల్లిస్తూ ఒక అద్భుతమైన అంశంతో మనం ఈ పాఠాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అదుపు లేని భావోద్వేగాలు, అదుపు తప్పిన మానవ జీవితం. కొంతమందికి పదాలు అర్థం కాకపోవచ్చు. భావోద్వేగాలు అంటే మన భాషలో చెప్పాలంటే ఫీలింగ్స్, ఎమోషన్స్. మన ప్రతి మనిషిలో కూడా కొన్ని ఫీలింగ్స్ వస్తాయి, ఎమోషన్స్. అందులో ముఖ్యంగా కోపము, బాధ, సంతోషం, భయం, ఆందోళన, ఇలాంటివన్నీ భావోద్వేగాలు అంటారు. ఇట్లా ఎందుకు ఈ పాఠం పెట్టామంటే, ఈరోజు ప్రపంచంలో ముఖ్యంగా మన చుట్టూ దారుణమైన పరిస్థితులు జరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోవటం. రాజకీయ నాయకుల దగ్గర లేదు, పోలీసులు అడిగామనుకోండి, మనకు రక్షణ ఆలే కదా, వాళ్ళ దగ్గర ఏమైనా మెడిసిన్ ఉందా? మరి ఇప్పుడు ఈ సమాజం ఎలా అయిపోతుంటే దీన్ని ఎవరు కాపాడతారు? ఇప్పుడు ఇంతకీ ఎవరు కాపాడాలి? ఎవరికి అన్ని విషయాలు తెలుస్తాయి? దీని అన్నిటికీ కారణం దేవుడేనండి. అవునా? దేవుడికే అన్నిటికీ సమాధానం తెలుసు. ఏది ఎందుకు ఎలా జరుగుతుందో ఆయనే చెప్పాలి. ఇప్పుడు ఆయన ఎలా చెప్తాడు? వాక్యం ద్వారా మనకు నేర్పిస్తాడు. అసలు ఎందుకు ఈ సమాజం ఎలా అయిపోయింది? ఎందుకు అయిపోయిందంటే భావోద్వేగాలు అదుపు తప్పాయి. తెలుసు కదా, భావోద్వేగాలు అంటే మళ్ళీ చెప్పాను, మన ఫీలింగ్స్ అందరికి ఉంటాయండి, దేవుడికి కూడా ఉంటాయి. దేవుడికి కోపం ఉంటుంది, ఉండదా? ఉంటుందమ్మా? ఉంది. ఆయన ప్రతిదినము కోపపడే దేవుడు. దేవుడికి సంతోషం ఉంటుంది, ఉండదా? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను, ఆయనకి సంతోషం ఉంది. కొన్ని ఉండవు అంతే. దేవుడికి భయం ఉండదు, మనకు ఉంటుంది. అంటే దేవుడికి ఉన్నవే కొన్ని మనకు పెట్టాడు. దేవుడికి ఉన్నవంటే ఆ ఉపయోగం అని అర్థం. అదే కదండి. మనకి కోపం ఉండాలి, భయం ఉండాలి, బాధ ఉండాలి, సంతోషం ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ మనలో ఎలా బయటపడతాయి? ఇక్కడ ఉన్న అందరిలో ఇవన్నీ ఉంటాయండి. ఎప్పుడు బయటపడతాయి? ఎలా బయటపడతాయి? ఆ ఫీలింగ్స్ అనేవి 5 రకాల అవయవాల ద్వారా ఇవి స్పందిస్తాయండి. దాన్ని పంచేంద్రియాలు అంటారు. అందులో ఒకటి ముక్కు, కళ్ళు, నోరు, చెవులు, చర్మం. ఎన్ని వచ్చాయి? మీరు స్పందించట్లేదు. కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, చర్మం. ఈ 5 వల్లే భావోద్వేగాలన్నీ బయటపడతాయి. ఎగ్జాంపుల్, పందిలా ఉన్నాం అని అనుకోండి, భావోద్వేగం బయటపడుతుంది, భయపడదా? ఎవరినన్నావు? నిన్నే పందిలా ఉన్నావు అని అనుకోండి. ఎలాగెళ్ళింది ఇప్పుడు? ఇది చెవులోకి వెళ్ళింది. ఒక ఇంద్రియం, అది పంచేంద్రియాల్లో ఒక ఇంద్రియం. ఎప్పుడైతే నీకు నెగిటివ్గా ఒక మాట చెవిలో పడిందో ఇక్కడ నుంచి మెదడుకి వెళ్తుంది, వెంటనే మెదడులోంచి పుడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ నీకు కోపం ఉంది, కోపం అందరికీ ఉంటుంది, ఉండాలి. ఇప్పుడు అది స్పందిస్తుంది. ఏ కొవ్వెక్కిందా? ఏ దెబ్బలు తినాలా? కొంతవరకు ఇది స్పందన. ఒకడైతే నువ్వే పంది, మీ మామ పంది, మీ తాత పంది, మొత్తం పడుతుంది. ఇంకా అయిపోతే కొట్టేసుకుంటారు. కొన్నిసార్లు చూపు ద్వారా స్పందిస్తుంది. అవునా? ఇక్కడ నచ్చని ఏదో జరుగుతుంది అనుకో, అంతే వెళ్ళిపోతుంది. ఇక్కడ చూపు నుంచి మెదడుకి వెళ్ళిపోతుంది, స్పందన వస్తుంది. చల్లగా గాలి వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఏమొస్తుంది? చర్మం అంతా నీకు తగిలి ముఖం దగ్గర నుంచి చర్మాన్ని అందరికీ చల్లగా అనిపిస్తే, అమ్మయ్య చల్లగా అనిపించిందని ఆనందం అనే ఒక ఎమోషన్ వస్తుంది బయటికి.
అంటే ఈ పంచేంద్రియాల వల్ల మన ఎమోషన్స్ అన్నీ బయటపడతాయి. ఇది అందరికీ ఉండాలి, దేవుడే పెట్టాడు. కానీ ఇప్పుడు ఏమైంది? ఇది అదుపు తప్పింది. కోపం ఉండొచ్చు కానీ ఓవర్గా ఉండకూడదు. భయం ఉండొచ్చు, ప్రతిదానికి భయపడకూడదు. బాధ ఉండొచ్చు, దేనికి బాధపడాలో దానికే. సంతోషం ఉండొచ్చు. ఇక నువ్వు పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు అలాగే కొల్లి పెంచుకున్నావు అనుకో, ఏమంటారు? ఇప్పుడు ఈ ఎమోషన్స్ అనేవి ఏమైపోయాయంటే మనిషి కంట్రోల్ లేకుండా పోయింది. అదుపు తప్పాయి. అదుపు ఏది తప్పినా ప్రమాదమే కదా. బైక్ మీద వెళ్తున్నాం, అదుపులో ఉంటే సురక్షితంగా వెళ్తాం. అదుపు తప్పితే హాస్పిటల్కి వెళ్తాం, అంతేనా? ఫ్లైట్ కరెక్ట్గా వెళ్ళాలి, అదుపు తప్పకూడదు. బండి అయినా, బైక్ అయినా, కార్ అయినా, ఏదైనా రూట్లో ఉంటే బాగుంటుంది. అదుపు తప్పితే నాశనం అవుతుంది. మరి జీవితం కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా ఉండాలంటే వీటన్నిటికీ ముందు మన జీవితం దేని బట్టి ఆధారపడుతుందంటే ఈ ఎమోషన్స్ బట్టి ఆధారపడుతుంది. ఇక్కడ ఉన్న అందరికీ ఫీలింగ్స్ ఉన్నాయి, అందరికీ ఉంటాయి. ఎలాగ ఎప్పుడు బయటపడుతున్నాయి, ఎలా కంట్రోల్ ఉన్నాయి లేవు అనేది ఇంపార్టెంట్. కంట్రోల్లో లేకుండా అదుపు తప్పితే ఏమవుతాయి? అదే టైటిల్ పెట్టింది. అదుపు తప్పిన భావోద్వేగాలు, అదుపు లేని భావోద్వేగాలు, అదుపు తప్పిన. ఎప్పుడైతే భావోద్వేగాలు అదుపులో లేవో జీవితమే గాడి తప్పుతుంది. ఎలా తప్పుతుంది? కొంచెం మీకు ఒక భావోద్వేగాలు అదుపు తప్పున వెళ్ళి కొంచెం చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు మొన్నే 10వ తరగతి రిజల్ట్స్ వచ్చాయి. కాకినాడ మన పక్కనే మార్కులు తక్కువ వచ్చాయని అది అయితే 10th బాలిక సూసైడ్ అటెంప్ట్ అండి. 10వ తరగతి అమ్మాయి చచ్చిపోదాం అనుకున్నట్టు. దేనికోసం? మార్కులు తక్కువ వచ్చే. ఫెయిల్ అయిపోలేదు. అంతకే ఫెయిల్ అయిపోయిన వాళ్ళు కొంతమంది చచ్చిపోతారు. ఇవి ఎందుకంట పరీక్ష ఫెయిల్ అయితే ఆత్మహత్య శరణం కాదని మానసిక నిపుణులు చెప్తూనే ఉన్నారు. కానీ విద్యార్థులు అవమానంగా భావించారు. అంతే. ఇప్పుడు మార్కులు తక్కువ వచ్చేది ఎలా ఫీల్ అయింది ఆవిడ? అవమానంగా ఫీల్. ఈ అవమానం అనేది ఒక భావోద్వేగం. మీకు అర్థమైంది? ఇప్పుడు అవమానం అనేది అంటే నీకు 420 వచ్చాయా, నీకు 525 వచ్చాయా, నీకు ఎంత వచ్చాయా? దీనివల్ల ఏ నష్టం అండి? 10వ తరగతి కదా, ఏం తెలియదు. కానీ భావోద్వేగం అదుపులో లేకపోతే ఇదిగో ఇలాంటి తెలుగు తక్కువ నిర్ణయాలు తీసుకుంటారు. కంట్రోల్ లేదనమాట. ఇంకా అందరూ నవ్వుతున్నారు, అందరూ కామెంట్ చేస్తారు, చచ్చిపోదాం. అసలు అందరూ కామెంట్ చేయడానికి ఈవిడ చచ్చిపోదాం అనుకోవడానికి సంబంధం ఉందా? కొన్ని మార్కులు తక్కువ వచ్చాయా, అసలు ఫెయిల్ అయిపోయిన వాళ్ళే బ్రహ్మాండంగా ఉంటారు. అవునా? ఇప్పుడు ఎంతమంది ఫెయిల్ అయిపోలేదు? అందరూ చచ్చిపోతారా? ఫెయిల్ అయిపోయినా చావడం అవసరం లేదు. ఎందుకంటే తెలియక పాపం ఎవరు చెప్తారండి? స్కూల్లో చెప్తారా నీకు మార్కులు రావాలి, మార్కులు రావాలి, మార్కులు. ఒకవేళ ఫెయిల్ అయిపోతే ఏంటి పరిస్థితి అని ఏం చెప్తారు వాళ్ళు? చచ్చిపోకండి అని చెప్తారా? ఎలా చెప్తే ముందే ఫెయిల్ అయిపోతారని అసలు చెప్పరు. అంటే భావోద్వేగం అదుపులో లేకపోతే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటారు. భావోద్వేగానికి ఆత్మహత్యలకి కారణం ఉంది. అసలు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి అనుకుంటున్నారు? మన ఫీలింగ్స్ మన కంట్రోల్లో లేకపోవడం వల్ల. ఇంకొక వ్యక్తి భావోద్వేగం అదుపులో లేని వ్యక్తి, ఇంకొక అతను ఏం చేశాడో మీకు చూపించాడు చూడండి. దారుణం. బిడ్డ ఏడుస్తుందని చూసారా? బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లిదండ్రులే క్షణికావేశం, అక్రమ సంబంధాలతో వారు ప్రాణాలు తీస్తున్నారు. తిరుపతి నరసరాజు అగ్రహారంలో 5 నెలల కూతురు ఏడుస్తుందని తల్లి హేమావతి చంపేసింది. ఆ తర్వాత భర్తకు ఫోన్ చేసి నీకు బ్యాడ్ న్యూస్, నాకు గుడ్ న్యూస్ అని చెప్పిందంట. పాపని చంపేశా అంటే నీకు బ్యాడ్ న్యూస్, నాకేమో దరిద్రం వదిలింది నాకని. ఎందుకు చంపేసిందంటే ఏడుస్తుంది ఏడుస్తుంది ఏడుస్తుంది, ఈవిడికి చిరాకు వస్తుంది, చిరాకు వస్తుంది, చిరాకు అనేది కూడా ఒక భావోద్వేగమే. కొంతవరకు ఊపు పట్టింది, కొంతవరకు పట్టింది. ఏకంగా పాపం ఆ పిల్లకి ఏ బాధ వచ్చింది, ఏడుస్తుంది. చిన్నపిల్లలు ఏడుస్తుంది అర్థమేంటి?
ఊరుకునే అర్థం వాళ్ళకి ఏదో పాపం చెప్తున్నాను నీకు ఏడుపు ద్వారా వాళ్ళ భాష ఏడిపే. అలా ఏడుతుంది, ఏటో ప్రాబ్లం తెలుసుకోకుండా ఇసుకిచ్చేస్తుంది, మన ఫోన్ చూస్తుంది, ఏం చూస్తుందో చెప్పేసింది. దేనివల్ల పని చేసినాకున్నది ఆవిడ? భావోద్వేగం అదుపులో లేకపోవటం వల్ల. చిరాకు కూడా ఎక్కువైందంటే ఏమవుతుంది? ఇలాగ అవుతుంది. ఇక్కడ సెన్స్ పనిచేయదు, నువ్వేం చేస్తున్నావో ఏం మాట్లాడుతున్నావు పనిచేయదు ఇంకా. అంటే ఇప్పుడు భావోద్వేగాలు అదుపులో లేకపోతే ఎలా ఉంటాయండి? ఒకటే సూసైడ్ చేసుకున్నారు, 10th క్లాస్ ఫెయిల్ అనే అనుకుంటున్నారు. ఇంతకే మార్కులు తక్కువ వచ్చాయని సమాజం అనుకుంటుంది. మార్కులు తక్కువ వచ్చినందుకు కాదు అది, అంతకంటే తక్కువ వచ్చిన బతికే ఉన్నారు ఇంకా. అవునా కదా? అసలు ఫెయిల్ అయిపోయిన వాళ్ళే బతుకున్నారు. నాకు తెలిసిన ఒక ఆయన, అతను మొన్న రిజల్ట్ వచ్చింది, 250 మార్కులు వచ్చాయి ఆ కుర్రడికి. ఒక సబ్జెక్ట్ ఫెయిల్డ్. శుభ్రంగా బిర్యానీ తెచ్చుకుని వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి అన్నారంట. వాళ్ళ నాన్నే చెప్పండి మళ్ళా, పోతే ఏం అవుతుందండి, దేవుని స్తోత్రం అంటాడు. అది మళ్ళీ దేవుని కలిపాడు. ఫెయిల్ అయిపోయిన వాళ్ళే బతుకుతున్నప్పుడు మరి ఆడు మార్కులు తక్కువ వచ్చిన ఎందుకు చచ్చిపోయి? ఇంతకే మార్కులు కాదు కారణం. ఇంతకే సమాజం ఏమో మార్కులు అనుకుంటుంది. కారణం ఏంటి? అసలు కారణం భావోద్వేగం, ఎమోషన్, ఆ ఫీలింగ్ కంట్రోల్లో లేదు. ఇంతకే అది అదుపు తప్పింది. ఎంతకీ అసలు విషయం అది డాక్టర్ తెలియదు. ఈవిడ పిల్లలు, మీకున్న పిల్లలు ఏడుస్తారు. అవునా? భయంకరంగా ఏడ్చే వాళ్ళు ఉన్నారు. చెప్పేస్తారా ఏడ్చిన వాళ్ళందరినీ? మా ఇంటి పక్కన ఉంది, ఓ గోరుమని ఎడుతున్న వచ్చిన దగ్గర నుంచి చెప్పేద్దండి. అది వాళ్ళ అమ్మ ఎక్కడెక్కడ వచ్చింది. పిల్లలు ఏడిచినందుకు కాదు ఇంతకీ ఏడుపు అనేది కారణం కాదు. ఇంతకీ కారణం ఏంటంతకీ? పాపం ఆవిడ భావోద్వేగం కంట్రోల్ లేదు, అదుపు తప్పేసింది. ఇంకొక పేషెంట్ని చూపిస్తాను చూడండి. పేషెంట్ అంటే భావోద్వేగం అదుపులో లేని వాళ్ళు. ఘోరం, ఏడుస్తున్నాడని బిడ్డను నిప్పుల్లో వేసిన తల్లి. ఈవిడ కూడా చూడండి, ఇదిగో చూసారా? బిడ్డ ఏడిస్తే ఓర్పుగా లాలించాల్సిన తల్లే సహనం కోల్పోయి దారుణానికి పాల్పడింది. 2 రోజులుగా బిడ్డ ఏడుస్తున్నాడనే కోపంతో 2 నెలల పసికందు నోట్లో గొడ్డలు కొక్కేసి కాళ్ళు చేతులు కట్టేసి నిప్పుల్లో పడేసింది. దీంతో ఆ బిడ్డ సజీవ దహనం అయ్యాడు. ఈ అమానవీయ ఘటన మేడ్చల్ దుండిగల్లో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి తల్లి మమత మానసిక స్థితిపై ఆరా తీస్తున్నారు. ఇప్పుడు దేని మీద ఆరా తీస్తున్నారంట? ఎంత దారుణం చేసిందంటే మెంటల్గా ఏదో డిస్టర్బ్ అయిందని. ఇంతకీ మెంటల్గా డిస్టర్బ్ అవడం కాదు అది. ఆవిడికి ఓపిక లేదు. ఇంతకీ ఓపిక ఎప్పుడు ఉండదు? భావోద్వేగం కంట్రోల్లో లేనప్పుడు. భావోద్వేగం వల్ల ఎంత ఏది జరుగుతుందో ఆలోచిస్తున్నారా? బిడ్డలే చచ్చిపోతున్నారు తల్లిదండ్రుల చేతిలో, వాళ్ళకు వాళ్ళే చచ్చిపోతున్నారు. ఇక మరొక మీకు చూపిస్తాడు చూడండి. వివాహ వేదికపై విషాదం, వధువును కాల్చేశాడు. పెళ్లి జరుగుతుంది, పెళ్లి పీటల మీద పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చున్నారు. ఈ లోపల మాజీ ప్రియుడు వచ్చి పెట్టారా, దేహంలోని భక్ష ప్రియురాలు తనను కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో ఒక ప్రేమికుడు రెచ్చిపోయాడు. పెళ్లి వేదిక పైన ఆమెపై తుపాకీతో కాల్పులు జరిపాడు. నేరుగా వేదిక దగ్గరికి వెళ్లి ఆమె ఛాతిపై కాల్చాడు. దీంతో వధువు ఒక్కసారిగా కుప్పకూలింది. ఎందుకు చేశాడు పని? ఇప్పుడు ఆ అమ్మాయి కాదని ఇంకొకటి చేసుకుంటుంది. మాట్లాడుకోవచ్చు కదా, ఇంకొక అమ్మాయిని చేసుకోవచ్చు కదా. ఆడవాళ్ళు లేరా? ఎందుకు ఆ పని చేశాడంటే, ఈవిడ లేకపోతే నేను ఉండలేను, ఇంకా నన్ను మోసం చేసేసింది, నాకు హ్యాండ్ ఇచ్చింది. ఈ ఎమోషన్ ఫీలింగ్స్తో ఉన్నాడు. ఆ ఫీలింగ్ నిద్రపోనవదు, తినబుద్ధి అవ్వదు, తాగబుద్ధి అవ్వదు, ఇంకేం ఎక్కదో. ఎవరు చూసినా చిరాగ్గా కనపడుతుంటారు, ఎవరు ఏది చెప్పినా సోదిలా కనిపిస్తుంటది. ఇంక ఏం గుర్తొస్తుంటది? ఆ అమ్మాయే. ఈ రూపంలో మళ్ళీ పెళ్లి గుర్తొస్తుంటది. ఈరోజే ముహూర్తం అంట, ఆడుతూ తాలి కొట్టించుకుని పొల్లెక్కించుకుంటూ నవ్వుతూ కట్టించుకుంటుందంట. ఇంకీడికి కంట్రోల్ లేదు, ఇంక ఎమోషన్ తప్పిపోయింది, భావోద్వేగం తప్పిపోయింది. ఇంకేం చేద్దాం అనుకున్నాడు? ఇంకా పోతే పోయింది, నడిచే గన్నెత్తుకుని అనుకుంటుంది. తర్వాత ఆయన పక్కనేస్తారా? అంటే భావోద్వేగం అదుపు లేకపోతే, ఇంకా అది లేకపోతే నేను ఉండలేను అని స్థితికి వచ్చేస్తాను. చూసారా ఎందుకు పని చేశాడు? ఇంతకీ ఆవిడ మీద విపరీతమైన ప్రేమతోట. ప్రేమ అంటే ఎందుకు చెప్తాడు? అదుపు తప్పిన భావోద్వేగం. ఇప్పుడు ఇలాంటి ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయండి. ఇప్పుడు అదుపు తప్పిన భావోద్వేగం కలిగి వారు మన ఊళ్ళో, మన ఇంట్లో ఉన్నారంటారు లేదంటారు?
ఇప్పుడు అర్థం అవ్వాలి, మీకు ఉండాలి లేదా? బ్రహ్మాండంగా ఉన్నారు. గడియాలి మళ్ళీ ఫోన్ పగిలిపోయింది అనుకోండి కోపంలో, దానికి కారణం ఏంటనుకుంటున్నారు? ఫోన్ పగలగొట్టేయాడంటే అదుపు తప్పిపోయింది అనమాట, కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు కోపం. దీనివల్ల ప్రాణాలు పోతున్నాయి, చచ్చిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇదే కాదండి, అనారోగ్యాలు కూడా వస్తాయి తెలుసా. ఈ ఎమోషన్స్కే మన ఆరోగ్యానికి సంబంధం ఉంది. కిడ్నీ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారు? చాలా మందికి ఈ మధ్య కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి. దేనికి అనుకుంటారంటే కిడ్నీ ఫెయిల్డ్ ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వాడేశాడండి, లేదంటే ఏదో మొత్తం మీద తేడా కొట్టిందండి. అది కాదండి, ఎక్కువ మందు తాగుతాడండి, ఆల్కహాల్ తీసుకుంటాడండి, ఏ అలవాటు లేని వాళ్ళు కూడా ఫెయిల్ అవుతున్నాయి ఈ మధ్య. అవును కదా, అంటారు కదా, ఇతనికి అసలు ఏ అలవాటు లేదండి, ఏ బాధ లేదండి, కిడ్నీ ఫెయిల్ అయింది. ఎందుకు ఏ అలవాటు లేకుండా ఫెయిల్ అయింది? విపరీతమైన భయం అనే ఎమోషన్ ఎక్కువైపోయింది అతను. భయం ఎక్కువైతే ఏమవుతుంది అనుకుంటున్నారు? కిడ్నీ మీద ఎఫెక్ట్ అవుతుంది. ప్రతి దానికి భయపడిపోయి పిల్లడు ఊరు వెళ్ళాడు, ఇది స్కూల్కి వెళ్ళాడు, ఇంటికి వచ్చే వరకు భయపడి వెంకటేశ్వరానికి కూడా ప్రతి చిన్నదానికి భయపడిపోయి ప్రతి దానికి ఆందోళనతో ఉంటుంది అనుకోండి, కిడ్నీ ఫెయిల్యూర్ తెలుసా? కిడ్నీకి దానికి సంబంధం ఏంటి? అప్పుడప్పుడు ఎక్కువ భయం వేసిన అనుకోండి, చిన్నపిల్లలు పాస్ పోసుకుంటారు, గట్టిగా కొట్టేసినా అరిచేసినా పాస్ పోసుకుంటారు తెలుసా మీరు? ఎందుకు పాస్ పోసుకున్నారు? పాస్ అనేది దేనివల్ల వస్తుంది? కిడ్నీదే. ఆ భయం ఆ కిడ్నీ మీద ఎఫెక్ట్ అయ్యి పాస్ పోస్తున్నాడు. అర్థమైందా? కిడ్నీకి దానికి సంబంధం ఉందని. ఎక్కువ నీరసంగా ఎవరో ఇది అన్నారు, ఎవరో నిన్ను తిట్టారు, లేదంటే ఎవరో నిన్ను ఇది అన్నారని అదే పనిగా ఆలోచించుకుని నన్ను ఎందుకు ఇలాగన్నాడు, నన్ను ఎందుకు ఇలాగన్నాడు అని ఓ కుమిలిపోయి అనుకోండి, ఇది దేని మీద ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటారు? మనకి రోగం నిరోధక శక్తి ఉంది కదండి, ఏ రోగం వచ్చినా ఏ వైరస్ వచ్చినా ఎటాక్ చేస్తుంది అది. ఎప్పుడైతే నువ్వు కుమిలి కృషించిపోయి భయంకరంగా బాధతో ఉన్నావో, ఇప్పుడు ఆ రోగ నిరోధక శక్తి నీలో ఉన్న రోగాల మీద దాడి చేయడం అనేసి నీ మీద దాడి చేయడం మొదలెడతారు. అప్పుడు జీర్ణ వ్యవస్థ పనిచేయదు, తిన్నదరగదు, మోషన్స్ అయిపోతుంటాయి. దేనికి ఇదంతా? ఏదో మొత్తం మీద నేసపడిపోయి ఏదో బెంగపెట్టుకున్నావు అంటే నీ బాడీలో నీ బిహేవియర్ని బట్టి కూడా, నీ ఎమోషన్స్ బట్టి కూడా నీ ఆరోగ్యం ఉంటుంది. బ్యాడ్ న్యూస్లు ఎక్కువ వింటున్నావు అనుకోండి, అంతే, బ్యాడ్ న్యూస్ ఎక్కువ విని ఆందోళన చెందుతున్నావు. గుండెకి సంబంధించిన సమస్యలు వస్తాయి తెలుసా, అవునా కదా? అప్పుడప్పుడు భయంకరమైన న్యూస్ చెప్తే గుండె ఆగిపోయిన ఉన్నారు కదా, వైఎస్ రాజశేఖర చనిపోయాడని చాలా మంది చచ్చిపోయారు. ఆ న్యూస్ వినడానికి చావడానికి సంబంధం ఏంటి? గుండె ఆగిపోయింది. సడన్ గా నువ్వు భయంకరమైన ఒత్తిడిలోకి వెళ్ళి ఆ వార్తతో కుమిలిపోయావంటే హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఇవన్నీ నీ భావోద్వేగాలకి నీ ఆరోగ్యానికి కూడా సంబంధం ఉంది. ఒక ఇమేజ్ చూపిస్తాడు చూడండి. డిప్రెషన్ కూడా గుండెపోటుకు కారణమే అన్నాడు. గుండెపోటుకి చాలా కారణాలు ఉన్నాయి, అందులో కారణం ఏంటి? డిప్రెషన్. డిప్రెషన్ అంటే ఏంటండి? డిప్రెషన్ ఫ్రెష్గా చేసుకోవడమా? డిప్రెషన్ అంటే చెప్పేది గుండెపోటుకి కొలెస్ట్రాల్ మాత్రమే కారణం కాదని, మానసిక సమస్యలు, నిద్రలేమి కూడా ప్రధాన కారణాలని తాజా పరిశోధనలో వెల్లడైంది. 2.2 కోట్ల మందిపై చేసిన అధ్యయనంలో డిప్రెషన్, యాంగ్జైటీ, PTSD వల్ల గుండెపోటు ముప్పు 3 రెట్లు పెరుగుతుందని తేలింది. మానసిక ఒత్తిడి వల్ల రక్తపోటు పెరిగి ధమనులు దెబ్బతింటాయి. అందుకే గుండెను కాపాడుకునేందుకు మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించండి. దేనికి గుండెపోటుకి సంబంధం ఉంది? ఇప్పుడు డిప్రెషన్. నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మానసికంగా, కొంతమంది ఉంటారండి ఆడవాళ్ళు, అంటే మగవాళ్ళే ఉంటారు ఎక్కువ, ఆడవాళ్ళు ఇదిలో మనకి ఏదో ఆలోచించుకుంటూ, నా పిల్లల బతికేంటి, నా భర్త ఏంటి, అదేంటి, ఇదేంటి, ఇల్లు ఇలాగ అయిపోయింది ఏంటి, పంప ఇలాగ అయిపోయింది, అప్పులేంటి, ఇలాగే ఉన్నావు అనుకో, ఏమొస్తుంది? డిప్రెషన్. ఆ కొంప ఇల్లు అందరూ పోతారు, నువ్వు పోతావు. దీనివల్ల డిప్రెషన్. డిప్రెషన్ ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయి అనుకుంటున్నారు? ఈరోజు సమాజం అంతా పైకి కలకల్లాడుతా కనపడినా ఒక్కసారి ఒరిజినల్లోకి వెళ్తే ఎలా ఉన్నారనుకుంటున్నారు? ఏదో పాపం ఇలాంటి మీటింగ్కి వచ్చినప్పుడు ఏదో కొల్లి గిలించుకుంటూ కూర్చున్నారు తప్ప మామూలుగా ఎలా ఉన్నారనుకుంటారు? ఎవడ బాధ అది సరే.
అలా ఓపెన్ చేస్తే అప్పుడు బయటపడతారండి అన్ని. ఒక్కరి ముఖంలో ఒక్కరి జీవితంలో కూడా ఇది లేకుండా ఎందుకు ఎన్నో సమస్యలు ఎత్తి మీద తెచ్చుకొని ఎందుకు ఇలాగైపోయారు ఎంతకి? అదే దేవుడు చెప్తాడండి. సమాజం రోజు రోజుకి టెక్నాలజీ పెరుగుతుంది అనుకున్నాం, కానీ మనుషుల బతుకులు అధ్వానంగా మారిపోయి అదుపు లేని భావోద్వేగాలతో ఎవడు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో ఎవరికి తెలియదు. ఇదంతటినే దెయ్యం క్యాచ్ చేసుకుంటుంది. మనకు ఒకడు ఉన్నాడు కదా, మరి వెళ్ళాను దేంతో ఆడుకుంటాడు అనుకుంటాడు? నీ ఎమోషన్స్తోనే ఆడుకుంటాడు. నిన్ను పడగొట్టాలంటే, నిన్ను నాశనం చేయాలంటే ఆయనకి జుట్టు దొరికింది దేంతోటి? నీ ఎమోషన్స్ అంతే. రెచ్చగొడతాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మనలాంటి శరీరంతో భూమి మీదకి వచ్చాడండి. అవునా? మనలాంటి శరీరమా కదా? మనకులాగే ఆకలి ఉంది, మనకులాగే కోపం ఉంది, మనకులాగే భయం, మనకులాగే ఆందోళన, ఇవన్నీ ఆయనకు ఉన్నాయి శరీరంలో. ఎందుకంటే మనలాంటి దేహం అది. పాప శరీరాకారం అన్నాడు. ఇప్పుడు ఆయన కూడా ఎమోషన్స్ ఉంటాయి కదా, భావోద్వేగాలు. ఇప్పుడు ఆయన పడగొట్టాలంటే దెయ్యం ఏం ప్లాన్ చేసిందంటే, ఎంతో మందిని పోగొట్టాను ఎమోషన్స్తో, ఈయన కూడా అలాగే పడగొడతాం అనుకుంది. ఇప్పుడు వచ్చి ఆయన ఎలాగా రెచ్చగొట్టిందో మనందరికీ తెలుసు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. 4వ అధ్యాయం, క్షమించండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమని అనెను. అందుకైన ఏమన్నాడండి వచ్చి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలగినట్టు చెయ్యి అంటే సరిపోదు. నువ్వు అసలే ఆకలితో ఉన్నాడు, అసలే నీరసంగా ఉన్నాడు. ఆయన 40 రోజులు ఉపవాసం చేసి చాలా దిగులుగా, నీరసంగా, బలహీనంగా ఉన్నాడండి. ఈ బలహీనంగా ఉన్నప్పుడే ఎమోషన్స్ ఎక్కువ ఓవరైపోతాయి. అంతేనే కదా? పిప్పొన్ను పోడుతో కూర్చుంది అనుకోండి పొద్దు నుంచి, ఏంటంటే ఆయన పిప్పొన్ను పోడుతో కూర్చున్నాడు, మన పని చేయకుండా ఉంటుంది. అప్పుడే పిల్లలు వచ్చి జుట్టట్టుకుని ఇలాగే వెళ్తారు అనుకోండి, ఎలా ఉంటుంది ఇప్పుడు ఎమోషను? అట్టపట్ల ఆడించాడా? వాళ్ళు కొట్టి అతను ముందు ఈ లాక్కెళ్ళకుండా ఎక్కడ వదిలేమంటే నేను కొడతాడు. ఎందుకంటే ఆ క్షణం చాలా దారుణంగా ఉంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు పరిస్థితి ఏంటి అనుకుంటున్నారు? 100 పిప్పొండ్లు బాధతో ఉన్నప్పుడు 40 రోజులు అన్నపానాలు మానేసి ఉన్నప్పుడు, పాపం కుషించిపోయి నీరసంగా ఓపిక లేకుండా ఉన్నప్పుడు ఇప్పుడు వచ్చి రెచ్చగొడుతుంది. ఏమని? నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళు రొట్టెలుగా చెయ్యాలి. ఇప్పుడు ఆయన కోపం ఉంటుందా ఉంటుందండి? ఉంటుందా? ఏం చేశాడు ఇప్పుడు? ఆయనకి రాళ్ళను రొట్టెలుగా చేసుకునే కెపాసిటీ ఉందా లేదా? నువ్వు దేవుని కుమారుడు అయితే అంటుంది. అసలు ఆయన ఎవరండి? దేవుని కుమారుడే. ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడు అయితే రెచ్చిదానా అని పొలిపేక పెట్టాయినా రెచ్చిపోయాడు అనుకోండి, ఏమైపోయినట్టు? దెబ్బతినేసినట్టు, పాపం చేసేస్తాడు. అవునా? తప్పు చేసేస్తాడు. ఎమోషన్ కంట్రోల్ లేదంటే పాపం జరిగిపోద్ది, తప్పు జరిగిపోద్ది. లేదంటే ఏదో శరీరానికన్నా దెబ్బత అయిపోద్ది. ఆ బలహీనతలో కూడా అలా రెచ్చగొడుతున్నా కూడా ఏమన్నా చూడండి, ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుడి నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. కూలిగా చెప్పాడు. అక్కడ మనం కూలిగా చదవాలి. ఈ రాళ్ళను దేవుడు కుమారుడు రాళ్ళు రెచ్చాయి అనగానే, మనుషుడు రొట్టె వల్ల కాదు, దేవుడు మాట వల్ల కూడా బతుకుతాడు. ఇప్పుడు దెయ్యం ప్లాన్ ఏమైందండి? మనమైతే అదే ప్లేస్ లో నువ్వు మగవాడు అయితే అనగానే అంతే. ఏంటన్నావు అసలు ఇప్పుడు ఆవిడ మగవాడు అయితే అంతే. ఇప్పుడు నువ్వు నిరూపించుకోవాలా? నీకు తెలియదు నువ్వు మగవాడు అన్న విషయం. యేసుకు కూడా నేను దేవుని కుమారుని, నీకు నిరూపించాల్సిన పని ఏమన్నా నేను అనుకున్నాడు ఆయన. అంతే కదా? ఇప్పుడు దెయ్యం అన్నది కరెక్టా కాదండి? నువ్వు దేవుని కుమారుడు అయితే అందే. ఈయన ఎవరు? దేవుని కుమారుడు. ఇప్పుడు గొప్ప ఏముంది? నేను మళ్ళీ నిరూపించుకోవాలా? నేను దేవుని కుమారుని అని సైలెంట్ అయిపోయాడు. మనమైతే నువ్వు నిజంగా ఆడదానం అయితే అంటే ఆ చెప్పు ఏంటి మరి నువ్వు నిరూపించుకోవాలా? ఎమోషన్స్ ని ఎలాగది వాడుకుంటుందో యేసుక్రీస్తు కంట్రోల్లో ఉన్నాడు. తర్వాత చూడండి, అంతటపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకుని పోయి దేవాలయ
దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే ఎవరిని తీసుకెళ్ళిపోయి ఎక్కడ నిలబెట్టింది? యేసుక్రీస్తు వారిని. దెయ్యం యేసుని తీసుకెళ్ళిపోతుంది పైకి. ఈయన ఎలా వెళ్ళిపోయాడు? పాపం అప్పుడు బలహీనం ఉన్నాడు కదండి. అప్పుడు ఎలా ఉన్నాడండి ఆయన? 40 రోజులు ఉపవాసం చేసి నడవలేని స్థితిలో ఉంటే పాపం తీసుకెళ్ళిపోయిందండి పైకి. ఎక్కడ తీసుకెళ్ళిపోయింది? మరలా దేవాలయ శిఖరం అంచులో శివరిని నిలబెట్టిందంటండి. నిలబెట్టి ఏమంటుంది ఇప్పుడు? నీవు దేవుని కుమారుడు అయితే మరలా రెచ్చగొడుతుంది. ఇందాక రెచ్చగొట్టింది, ఇప్పుడు మరలా అంటుంది కిందకు దూకేయను. దేవదూతలు అట్టుకుంటారు, ఎందుకంటే దేవుడు కుమారుడు అన్నా కదా, ఫస్ట్ పట్టుకుంటారు. ఇప్పుడు ఏం చేయాలండి? ఆయన దూకితే పట్టుకుంటారా పట్టుకోరా? ఇందాకేదో ఊరుకున్నాను, ఇంకా దీనికి చూపిద్దాం అనుకున్నాను అనుకోండి. ఆయన మళ్ళీ ఏమన్నాడు చూడండి. ఆయన నిన్ను గూర్చి ఆయన ఏమన్నాడు చదవండి. అందుకు యేసు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట ఇంకో లేఖనంలో కూడా ఉంది కదా, రాయబడినదని మనతో చెప్పాడు. అంటే ఏం చెప్పాడు? ఎంతకి దూకే దూతలు పెట్టుకుంటారని చెప్పాడు దేవుడు కుమారుడు అయితే. ఆయన ఏమన్నాడు? నేను ఎలా దూకేసి దేవుడా నన్ను కాపాడు అని శోధించకుండా ఉండాలి మనుషులు, దేవుని శోధించకూడదని మరొక దగ్గర కూడా ఉంది కదా, కాబట్టి నేను దేవుని శోధించను అన్నాడు. సరే, ఎలా చెప్పుంటాడు? ప్రశాంతంగా అరిసేం చెప్పలేదు, అరవటానికి అంత ఒప్పుకోలేదానికి, కూల్గా ప్రశాంతంగా. అంటే అపవాది మన ఎమోషన్స్ ఏం చేస్తుంటది? రెచ్చగొడుతుంటది, అదుపు తప్పిస్తుంటది, రెచ్చగొడుతుంటది. నువ్వేం చేయాలి? కూల్గా సమాధానం చెప్తాను. కంట్రోల్లో ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎలా ఉన్నారు? కంట్రోల్. తన కంట్రోల్లో ఉన్నాడు. ఏమైనా రెచ్చగొట్టేలా లేడు. మనం అయితే దూకేస్తాం అంతేనా? తర్వాత చూడండి మళ్ళీ ఏం చేసింది అది. 8వ వచనం. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి తీసుకొని సుఖంగా ఉండట్లేదండి. ఆయన తోడుకొని పోయి ఆయన ఓపిక లేకుండా ఆయన ఉంటే అటు ఇటు తిప్పేస్తుంది. చూసారా ఎందుకు తిప్పేస్తున్నా? అటు ఇటు ఈ లోపల చిరాకు వస్తుంది మరి. ఎంతనా ఏదో చేసేద్దాం లేదా, దీన్ని వదిలించుకుందాం లేదా, ఏదో అనిపించేది. ఎమోషన్స్ నిన్ను డిస్టర్బ్ చేయడానికి ముందు నిన్ను విసిగిస్తారు ఎవరైనా సరే. ఓ విసుగు, ఆ విసుగులోనే ఏమైపోతావు అంతే, అన్నీ అయిపోతాయి. ఇంకా మరొక కొండ దగ్గర తీసుకెళ్లిపోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపించి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసావా, ఇవన్నీ నీకు. ఎంత పెద్ద మాట ఉందండి. ఇప్పుడు ఎవరు సాగిలపడి నమస్కారం చేయాలంట? కలిగి ఉన్నది ఏది? ఇది కూడా దానికి తెలుసు. ఈయనే చేశాడని దానికి తెలియదా? అయినా రెచ్చగొట్టడానికి, అవమానపరచడానికి, ఈ అవమానంలో ఈ రెచ్చగొట్టడంలో ఏదో చేసుకుంటాడు ఈయన. ఎక్కడితో సర్దేద్దాం ఈయన్ని అనుకుంటుంది. అది ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంది. చూసారా, రెచ్చగొడుతుంది. నాకు సాగిలపడు, నీకే ఇవన్నీ నాకెందే ఉన్నాయి, నేనే బాస్ని. మన ఇల్లునే ఇంకొకటి వచ్చి నాకు నమస్కారం పెట్టి ఇల్లు నీకు ఇచ్చేస్తాను అనుకోండి. మన ఇల్లునే ఆడ ఆక్రమణ చేసుకుని మన ఇల్లునే అన్నాడు అనుకోండి. ఏమంటప్పుడు మనం ప్రశాంతంగా వెళ్ళిపో, ఈ ఇల్లు నాది, నీది కాదు అంటారండి. ముసలోడు కూడా ఇలా మాట్లాడేటప్పుడు ఒళ్ళు పెగబెట్టేసి ఇద్దరు నా ఇల్లు నాకు ఎత్తావా, నీకు నమస్కారం ఎత్తాలా, కాళ్ళు పెట్టుకుని ఇడిసి చిడపట్టేదా నేలకేసి అంటావా? ముసలోడు కోపుడు లేకుండా ఇచ్చేస్తాడంటే కదా. కలిగించిందంత ఆయన. ఆస్థాన ఒక దెయ్యం వచ్చి, సాతాను గింటి వేయబడింది వచ్చి, నా కాలుక మొక్కు నీకే ఈ రాజ్యాలు ఏంటంటే ఏమైపోవాలని నేర్పిస్తూ ఎంత రెచ్చిపోవాలి అసలు. ఏమన్నాడైనా? సాతానా పొమ్ము. ఇప్పుడు కోపం వచ్చింది. నేను కోపం ఏమో తప్పు కాదు, కోపంలో భయంకరమైన చేసేది తప్పు. అది సాతానా పొమ్ము ప్రభు అయిన నీ దేవునికి మొక్కి. దేవుడికి మాత్రమే మొక్కాలి, ఇంకెవరికే మొక్కకూడదు. కంట్రోల్ ఉన్నాడు. చూసారా, ఏం చేస్తున్నా, ఎటు తిప్పుతున్నా, ఎక్కడ తీసుకెళ్ళినా ఎలా ఉన్నాడు ఎప్పుడైనా? కంట్రోల్. ఇప్పుడు మన ఇంట్లో సాతాన్లు వస్తుంది రాదా? ఏదో గొడవ వస్తుంది. చాలాసార్లు చెప్తాను ఇది. ఎందుకంటే ఎందుకు చెప్తానంటే చూస్తుంటాను కాబట్టి. ఈ ప్రాక్టికల్ ఏదో కథ అల్లించి చెప్పినాయి కాదు. భార్య భర్తలు గొడవ వచ్చేది, అసలే ముందేసి ఉంటాడు. రెచ్చగొట్టకో, ఆడి కంట్రోల్లో ఉంటాడు. రెచ్చగొట్టకో. ఈవిడ ఏం చేస్తావు? ఆడి ఎమోషనల్ రెచ్చగొడుతుంది. ఇప్పుడు ఆడి ఎమోషనల్ కంట్రోల్ లేకుండా చేస్తుంది. అసలే మనిషి కంట్రోల్ లేడు. ఏం చేస్తావు అంటే ఇప్పుడు ఏం చేస్తాడు? ఏం చేయలే అని పడుకుంటాడా?
ఏం చేస్తారండి కోసేసి మెడ తిప్పేసి ఏదో అంటాడు నాకు, కోసి 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 నువ్వు మొగడు అయితే కోసి నువ్వు మొగడు. ఇప్పుడు సేమ్ అపవాదం కనపడుతుంది చూడండి ఇందులో. నువ్వు దేవుడు కుమారుడితే దూకే, నువ్వు దేవుడు కుమారుడితే తినే అంటాం చూసారా. సేమ్ ఇదే ఇదే ఇప్పుడు ఏసు కాబట్టి కంట్రోల్ ఉన్నాడు. ఈడు అసలే వేసేసి ఉన్నాడు, కంట్రోల్ ఉంటాడా. ఒకటి పడతాడు అంతే. అది గోడ తగ్గుతో తెలీదు, గోపకు తగ్గుతో తెలీదు, అయిపోతుంది. ఇంక నువ్వు ఇంకేమి ఉండవు. నీకు కంట్రోల్ ఉన్నాడా? నువ్వు రెచ్చగొట్టాడు అన్నది ఎవడో కంట్రోల్ లేదు. ఇప్పుడు మనుషులందరూ కూడా మొత్తం అదుపు తప్పు ఉన్నారండి. ఎవడు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నాడో తెలియట్లేదు. ఆడవాళ్ళంతే మగవాళ్ళంతే. ఏదో అన్నారు ఎవరో అంతే, బాధపడిపోయి ఫ్యాన్ చూసుకుంటారంతే, చేరేసేసుకుని ఎమోషనల్లో ఓవర్ అయిపోయింది పాపం. అదుపులో లేదు, కంట్రోల్ లేదు, ఇంకా ఊహించేసుకుంటుంది. అలాగే ఎన్నో జీవితాలు ఎలాగండి యేసునే వాడుకుంది. కానీ ఆయన మహానుభావుడు కాబట్టి, ఆయన అదుపులోనే ఉన్నాడు కాబట్టి ఆయన అవకాశం లేదు. మరి అమాయకులు ఏం చేస్తారు? పడిపోయినట్టే. అలాగే అందరినీ నాశనం చేస్తుందండి. పిల్లల దగ్గర నుంచి ముసలి వరకు వాళ్ళ ఎమోషన్స్ని రెచ్చగొట్టి సేమ్ యోబు దగ్గరకు వచ్చిందా? ఎవడే పంపించాడు? ఆస్తి పోయి అన్ని పోయి కూర్చున్నాడండి. యేసుక్రీస్తు వల్లగే. యేసుక్రీస్తు రూపం 40 రోజులు ఉపవాసం ఉండి నీరసపడిపోయి ఉన్నాడు. ఇప్పుడు యోబు గారు కూడా ఎలా ఉన్నాడు? ఆస్తి పోయింది, పిల్లలు పోయి అన్ని పోయి చిరాకు ఉన్నాడు. ఈయన కూడా సర్వనాశనం అయిపోన్నాడు. ఆరోగ్యం పోయి. ఇప్పుడు వస్తుందా రాదు దెయ్యం? మీరు ఎప్పుడు గమనించుకోండి. మీరు ఎప్పుడైతే వీక్ గా ఉంటారో అన్ని విధాలుగా అప్పుడు మీ చుట్టూ తిరుగుతుందండి. రోగం వచ్చినా, ఏదో పాపం అప్పాయి పోయినా, ఏదో సమస్య వచ్చేసినప్పటికీ రెడీ అయిపోతాడు. ఇప్పుడు ఏమంటుంది మీ అందరికీ తెలుసు కదండి. యోబు గ్రంథం 2:9 కరెక్ట్గా మనం 10:30గా మేము వచ్చేసుకున్నామండి. భోజనాలు పెట్టేసారు. అతని భార్య వచ్చి, యోబు గ్రంథం 2:9 అతని భార్య వచ్చి, ఇందాక యేసు దగ్గరికి ఎవరు వచ్చారు? సాతాను వచ్చింది. ఇప్పుడు యోబు దగ్గరికి ఎవరు వస్తున్నారు? అతని భార్య వచ్చింది. అంటే ఇప్పుడు భార్యలంతా సాతాలు అనుకోకండి, మళ్ళీ ఈ నేరం చెప్తున్నాడు. ఆ ప్లేస్ లో ఎవరు వచ్చినా అంతే చెప్తున్నాడు నేను. భార్యలో సాతాను దూరింది ఇంతకి. అతని భార్య వచ్చి, ఏంటి ఇంకా నువ్వు దేవుడు అంటావా? దేవుడు దూషించి చచ్చిపోంది. ఎందుకంటే అది చచ్చిపోమని ఎవరు అంటున్నారు? సాతానా. మీరు కన్ఫ్యూజ్ అయిపోయారు. భార్య అంటుంది ఎవరన్నా చచ్చిపోమని. ఎందుకు చచ్చిపోమంటుంది? ఇప్పుడు అన్ని పోయి పిల్లలు పోయి ఈవిడొక్కతే మిగిలింది. ఇప్పుడు ఈవిడొక్కతే ఏం చేయాలి? ఆదరించాలవడా? ఆ పుండ్లు పడుతుంటే దానికి ఏమన్నా కడిగి శుభ్రం చేసి ఏమన్నా మందు రాసి ఒక పోలేండి వచ్చుకోండి అని ఏదో చెప్పాలి. ఈవిడొక్కతే మిగిలింది. ఇప్పుడు ఏమంటుంది? ఇప్పుడు ఈవిడ ఇంకా ఎవడికాడు చచ్చిపో. ఇన్ని పోయినా పాపం బతికే ఉన్నాడు ఆయన. ఆస్తులు పోయినా, పిల్లలు పోయినా, అన్ని పోయినా బతికే ఉన్నాడు పాపం. ఇప్పుడు ఇంకా బతుకున్నాడని ఇప్పుడు ఎవరు చెప్తుంది? చెప్పమంటుంది దెయ్యం. ఈవిడ చివరా ఇప్పుడైనా చచ్చిపోతాడేమో అని ఏం చేశాడండి ఆయన? అందుకతడు మాట్లాడను కోపడ్డాడు, కానీ కొట్టేయలేదు. ఒప్పుకుంటే చంపేద్దాను నేను, నాకు బాగాలేదు కాబట్టి కూర్చొని చూస్తానా ఏమన్నా అడిగారు అక్కడ? మనలో ఎన్నెందు కత్తి దొరికితే బాగుండదు. ఇప్పుడు మరి ఎలా లాక్కంటే దాన్ని ఇన్ని అనాలని అనేదండి. అంతే కదా. పాపం ఏమనలేదండి. మూర్ఖురాల్లాగా మాట్లాడుకో. మనము దేవుడు వలన మేలైనా అనిపించాలి, కీడు అనిపించకూడదా? ఎందుకు ఎలా మాట్లాడతావు? అసలు ఈయన దేని పట్టుకోవాలండి? దేవుడిని వదిలే అన్నందుకు వదిలే అది పట్టుకోలేదు. అది పట్టుకోకుండా ఏది పట్టుకోవాలి అసలు ముందుగా? ఏంటి నన్ను చచ్చిపోమంటున్నామంటే ఇది పట్టుకోవాలి. అవునా? మనం ఇదే పట్టుకుంటాం. ఎందుకని అసలు వదిలేస్తాం మనం. సరే, గొడవ జరిగినప్పుడు ఏం పట్టుకుంటారు అనుకుంటారు? సొతలు ఏదో చిన్న పోతాడు, అదే ఉంటుంది మొత్తం గొడవ అంతా. మొదలేమో ఉండదు. ఇంతకే ఆయన చచ్చిపోమని పట్టించుకోలేదు. ఇప్పుడు ఎందుకని ముందన్న చూసినా దేవుడి కోసం ముందు ఏమన్నావిడ? దేవుడు దూషించి చచ్చిపోంది. చచ్చిపోమన్నది ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే దానికి సమాధానం చెప్పలేదు ఆయన. దేనికోసం మాట్లాడాడు? దేవుడిని ఎందుకు దూషించమంటావు? ఆయన అన్ని మేలు చేసేటప్పుడు కీడు జరుగుతుంది. మేలైనా చేయాలి, కీడు చేయకూడదు ఆయన అని అడుగుడు. మరి చచ్చిపోమన్నది జవాబు ఆయన ఇచ్చాడా? ఎందుకు చేయాలంటే అక్కడ
రెచ్చిపోలేదు ఆయన. చచ్చిపోమంది కాబట్టి చచ్చిపోతాను, లేదా నిన్ను చంపేస్తాను, నన్ను చావమంటావా, నువ్వు చావు అలాగండి. సైలెంట్ అయిపోయాడు. భావోద్వేగాన్ని రెచ్చగొడుతున్నాను తెలిసి ఆయనకి అర్థమైంది. చూసారా, కంట్రోల్లో ఉంటే ఇలా ప్రవర్తిస్తారు. కంట్రోల్లో పెట్టుకున్న వాళ్ళు ఇలా ఉంటారు. దేనికైనా సరే ప్రశాంతంగా రిప్లై ఇస్తారు, ప్రశాంతంగా మాట్లాడుతుంటారు. కంట్రోల్లో లేని వాళ్ళు ఏం చేస్తుంటారు? ఒకటి చూపిస్తాను కంట్రోల్ లేని వాళ్ళు. సమూయేలు మొదటి గ్రంథం 2వ గ్రంథం, క్షమించండి, సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనం. అహీతోపేలు తాను చెప్పిన ఆలోచన. అహీతోపేలు అనే ఒక అతను ఏదో పాపం ఆలోచన చెప్పాడు, అతనికి అనిపించింది ఏదో చెప్పాడు. తాను చెప్పిన ఆలోచన జరుగుపోవడం చూసి గాడిద గంత కట్టి, నువ్వు చెప్పింది ఏం బాగలేదా, నువ్వు చెప్పింది ఏం నచ్చలేదా అని అతను చెప్పింది ఎవడో పట్టించుకోలేదంట. వెంటనే అతను ఎమోషనల్ గా ఫీల్ అయిపోయి అవమానం పొందేసి గాడిది గంట కట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్క పెట్టుకుని ఉరి పోసుకుని చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు? సామాన్ ఎవరు చెప్పలేదు అతన్ని, యోగులాగా దూకేమని చెప్పలేదు, వేసిలాగా. అతను చెప్పింది ఎవడో పట్టించుకోలేదండి, నచ్చలేదండి ఎవరికి. అంతే. ఎలా ఫీల్ అయ్యాడినా? అవమానంగా ఫీల్ అయిపోయి అంతే చచ్చిపోయి. దాని అర్థం ఏంటండి? అదుపులో లేదు. సరే అతను చెప్పింది నచ్చలేదు, పోలే ఇంకోటి తర్వాత పోయినా అర్థమవుతుంది అనుకోవాలి కదా. అంటే మనిషి భావోద్వేగాలు అదుపులో లేనప్పుడే దెయ్యం వచ్చి అటాక్ చేస్తుంది. చాలా మంది జీవితాలు దానివల్లే సర్వనాశనం అయిపోతుంది. ఇస్కరియోతు యోధుడు ఎందుకు పెట్టుకున్నాడండి? అది భావోద్వేగం, ఎమోషనల్ గా పాపం డిస్టర్బ్ అయిపోయాడు. కరెక్ట్గా యేసుని అప్పగించాలనుకున్నాడు. నచ్చగొట్టింది దెయ్యం, అప్పగించేశాడు. అప్పగించేసిన తర్వాత మళ్ళీ ఏం చేసింది? యేసుని సిలువకి వెళ్తాను, యేసు ఈడని తీసుకెళ్తుంటే ఈ లోపల వీడు మళ్ళీ పాపం మారు మనుషుకుంది. నేను చంపేస్తారనుకోలేదు, చంపేస్తారా ఆయన పట్టుకెళ్ళి డబ్బులు ఇచ్చేసాడు వాళ్ళ దగ్గర. వాళ్ళేమన్నారు? ఇక అయిపోయింది, ఇక మాకు సెటిల్మెంట్, ఈ డబ్బు మాకు వద్దు, వెళ్ళిపోమన్నారు. వీడు డబ్బు పట్టుకుని మళ్ళీ వెనక్కొచ్చి ఏం ఆలోచించుకోవడం మళ్ళీ ఏంటాడు? ఇప్పుడు నీతి ముద్దు నేను చంపేస్తున్నాను. ఆ డబ్బు తిన్నాడండి పాపం, మారిపోడు. మళ్ళీ ఇప్పుడు తిరిగి డబ్బులు తీసుకోలేదు, ఇప్పుడు ఖచ్చితంగా చంపేస్తారు. చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు నన్ను ఏమంటారు? నువ్వే చంపేశావు, నీ వల్ల చచ్చిపోవడం మహానుభావుడని శిష్యులు అంటారు, అంటారు బయటకు వెళ్తా కానీ లేదు ఇంకా అని. ఈ ఎమోషన్లో ఎక్కువ అయిపోయి పాపం కంట్రోల్ చేసుకోలేక అంతే ఊరేసేసుకున్నాడు. కంట్రోల్లో ఉందా లేదా అతనికి? యేసుక్రీస్తుని చివరి వరకు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసిన దెయ్యం. ఆయన పట్టుకోవడానికి వచ్చారు, ఇస్కరియోతు ముద్దు పెట్టుకున్నాడు. వెంటనే ఏం జరిగింది అనుకుంటున్నారు? ఒక సందర్భం చూపిస్తాను చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయం 49వ వచనం. లూకా సువార్త 22వ అధ్యాయం 49వ వచనం. ఆయన చుట్టూ ఉన్న వారు 49 వచ్చింది చదువుతున్నా, 49. లూకా సువార్త 22వ అధ్యాయం 49 వచనం. దొరకలేదా? 48 నుంచి చదువుతా చూడండి. యేసు, యోధా నీవు ముద్దు పెట్టుకుని మనుష్య కుమారుని అప్పగించుతున్నావా అని వానితో వచ్చేసారు జనం. నేను బంధించడానికి వచ్చేసాడు. యోధా కూడా వచ్చేసాడు. యేసుక్రీస్తు ముందే అంటున్నాడు ఏమని? యోధా నన్ను ముద్దు పెట్టుకుని అప్పగించేస్తున్నావా అన్నాడండి. ఆ తర్వాత ఏం జరిగింది చూడండి. ఆయన చుట్టూ ఉన్నవారు జరగబోదని చూచి ప్రభువా కత్తితో వేసేయమంటావా అన్నాడు. ఏమన్నారండి అలా? చుట్టూ ఉన్నవారంటే ఎవరు? శిష్యులు. ఎప్పుడైతే యోధా నన్ను అప్పగించేస్తున్నావా అనగానే శిష్యులు తెచ్చిపోయారంటే ఏమని? కత్తి తీసి నరికేయమంటావా మొత్తం అందరినీ వేసేయమంటావా? మన చుట్టూ ఉన్న వాళ్ళు అలాగంటే ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందండి? ఇంకా చూస్తారండి అంటే మన అంతే కదా. ఈ లోపల ఇలా అంటున్నారు కొంతమంది, వేసేయమంటావు ప్రభు నరికేయమంటావా అనగానే ఈ లోపల ఏం జరిగింది చూడండి. అంతలో వారిలో ఒకడు పేతురు. ఇంకా ఈయన ఏమనలేదు, వేసేయమంటావు అంటే వేసేసాడు. అప్పుడే చెవిని ఎంత స్పీడ్ ఉన్నారు చూడండి. వీళ్ళు ఇంకా వేసేయమంటావంటే అప్పుడు వేసేసాడు.
ఇప్పుడు ఆల్రెడీ అలాగే వేసేసాడు కదా అని ఇప్పుడు వేసుకొస్తారు ఏం చేయాలి ఇప్పుడు కనచిన చంద్రబాబు గారు ఎల్లో ఎవరు ఏదన్నా నన్ను ప్రసాద్ గారు చంద్రబాబు గారు వేసేయమంటారు నరేష్ గారు అనగానే ఈ వేసాడు కూడా ఆల్రెడీ ఇంకా వద్దా ఏదో చెప్దాం అనుకున్నప్పుడు ఆల్రెడీ చెవి తగ్గిపోయింది అక్కడ ఇంకా అలాగే చేశారు కదా వేసేయండి అంటారు అంతే కదా ఇంక మళ్ళీ ఎందుకంటే ఆల్రెడీ మొదలెట్టాడు కదా లేకపోయింది అలా కదా ఆయన ఏమన్నా చూడండి ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందండి చుట్టూనేమో సైనికులు ఈయనేమో పట్టుకొచ్చారు ఈ లోపల నరికేశాడు ఆ గందరగోళమైన పరిస్థితుల్లో కూడా అవతల ఊరుకుంటారా వాళ్ళు తెచ్చిపోరా ఈ గందరగోళం లాగా ఏమన్నా చూడండి ఈ మట్టుకు తోలుడని మళ్ళీ పై చదవండి అయితే యేసు నీ మట్టుకు తాలుడని చెప్పి వాడిని చెవముట్టి బాగు చేశాడంటే ఏంటి ఇది కోపాలేదు ఇంతకే ఈయనేమీ ఫీల్ అవ్వలేదు ఇంతకే కంగారు పడుకు అని తీసి చెవి పెట్టేశాడంట చెవినటువంటి పరిస్థితి ఏంటి ఇప్పుడు మంచి ఎమోషన్ ఉండదు కదా నరికేసి వేసేయండి ప్రభు అన్నట్టు ఇది నేటి మళ్ళీ నరికేసి చెవి పెట్టేశాడు వేసేయమంటావు ప్రభు అని ముందన్నవాళ్ళు ఏమంటారు మొత్తం నీళ్ళు కారిపోయి ఇదేంటి అంటే అంత రెచ్చగొట్టే పరిస్థితిలో కూడా ఎలా ఉన్నాడు కూల్ అది ఆ సిచ్యువేషన్ లో మనం కూల్ అవుతామండి 10 మంది అరుచుకుంటారు అనుకోండి మనం వెళ్ళి మధ్యలో ఆగండి అంటావా నువ్వు ఇంకా రెచ్చిపోతుంటావు అదే కంట్రోల్ ఉండటం అంటే చూసారా అడుగడుగునా యేసు ఉమ్మేసేహారు మీద ఉమ్మేస్తే ఏం చేయాలండి ఎందుకు ఏం చేయడు ఉమ్మాడు దయ్యంగాడు రెచ్చగొట్టాడు ఉమ్మేటువంటి చిన్న విషయం అండి యేసుక్రీస్తువారు కదా అవమానపరుస్తున్నాడు రెచ్చపోతాడని చివరికి సిలువ ఎక్కిన తర్వాత కూడా ఈయన ఏదో రకంగా తప్పు పట్టిద్దాం రెచ్చగొట్టించేద్దాం అని అవసరమైతే దేవుని తిట్టేయాలి ఆ శనకలు ఎవరిని చేస్తాం కదండి సిలువలో గాలి ఆలాడుతున్నాడు పాపం మేకుల మీద అప్పుడు కూడా పక్కన ఉన్న దొంగ ఏం చేసినది ఓరు గవయ్య కాదు నువ్వు బాగు చేసుకుని మమ్మల్ని కూడా బాగు చేసి ఓ అక్కడ ఎలా ఆడుతున్నావు అని ఆడికి వెళ్తున్నాడు ఆడు బూతులు తిట్టేయడంటే అందులో ఉంటుంది చెత్త మాటలన్నీ మాట్లాడేసాడు ఎవడు ఇంత అక్కడ కూడా రెచ్చగొడుతుంది చూడండి సిలువలో చివరి వరకు ఆయన ఏం చేశాడు ఆయన ప్రభువా ఇది ఏం చేస్తున్నారో తెలియదు క్షమించి ఎంత కంట్రోల్ ఉంటాడు చూడండి ఓ పక్కదోళ్ళు ఆయంటోళ్ళు వచ్చి మీదడిపోతుంటే ఈయన అలాగే సైలెంట్గా ఉన్నాను అనుకోండి భర్త ఇది ఈవిడ వచ్చేసి ఇంకా దొన్నపోతలాగా స్తంభలాగా నిలబడ్డావు ఎదురు ఏజ్ కదా నువ్వన్నా తెచ్చిపోవాలని చెప్పి ఇంకా అప్పుడు ఏం చెప్తాడండి ముందు పెడి కూడా ఎదడా ఆ మీద ఉన్న కక్ష అంతా విడ తీసుకుంటాడు ఎందుకులే ప్రశాంతంగా ఉందో క్షమించుతాం అంటారా అసలు ఏసి ఏంటి మనలాంటి శరీరం ఏంటి ఆ పనులు ఏంటి చెప్ప చూడండి అసలు అది ఎమోషనల్ కంట్రోల్ ఉండటం ఏ తప్పు చేయం ఇంకా ఏ తప్పుడు నిర్ణయాలు తీసుకోం ఏ బలహీనత రాదు ఇంకా స్ట్రాంగ్ గా ఉంటాం ఏ కంట్రోల్ ఉంటే ఎమోషనల్ కంట్రోల్ ఉంటే కోపం ఉండాలి బాధ ఉండాలి అన్ని ఉండాలి కానీ ఎలా ఉండాలి మన కంట్రోల్లో ఉండాలి పలానాదంటే నీకు ఇష్టం అది తింటే చాలా సంతోషం నీకు కానీ అది ఒకసారి దొరకలేదు అనుకో అది లేకపోయినా బాగుండాలి అది కంట్రోల్లో ఉంటాం కానీ అలా ఉంటాం ఇంకా అది లేకపోతే నేను బతకలేను అన్నట్టు ఆవిడ లేకపోతే నేను బతకలేను ఆ లేకపోతే నేను బతకలేను ఆ ఆస్తి లేకపోతే నేను బతకలేను ఆ ఇల్లు లేకపోతే నేను బతకలేను ఆ ఉద్యోగం లేకపోతే నేను బతకలేను అది పాస్ అవ్వకపోతే నేను బతకలేను ఎందుకు ఇలాగ అనుకుంటున్నాను ఇంతకీ ఎందుకు ఈ ఎమోషనల్తో నువ్వు రెచ్చిపోయి కొట్టేసి చంపేసి ఇలా అయిపోతున్నావు అంటే యేసుకి లేనిది నీకున్నది ఏంటి ఏ యోబు గారికి లేనిది నీకున్నది ఏంటి తేడా దీనికి పరిష్కారం చూసి ముగించుకుందాం ప్రతి దానికి పరిష్కారం ఉంటుంది కదండి వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు నువ్వు ఎందుకు అలా ఉండలేకపోతున్నావు మనం కారణం ఒకటి ఉంది ఎందుకంటే ఈ ఎమోషన్స్ అన్ని మన కంట్రోల్లో ఉండాలంటే ఫస్ట్ నీకు ఒక సూత్రం అర్థం కావాలి చివరిగా సూత్రం చూసి ముగించుకుందాం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 29వ వచనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 29వ వచనం చూడండి సహోదరులారా పౌలు గారు సంఘానికి చెప్తున్నారు నేను చెప్పినది ఏమనగా కాలము చాలా తక్కువగా ఉంది కనుక ఇక మీదట భార్యలు గలవారు భార్య లేనట్టును ఏడ్చువారు ఏడవనట్టును సంతోషపడేవారు సంతోషపడనట్టును కొనువారు తాము కొన్నది తమది కానట్టును ఈ లోకమును అనుభవించేవారు అమితముగా అనుభవించినట్టును ఉండవలెను ఎందుకంటే ఈ లోకపు నటన గతిస్తున్నది ఏం అర్థం కాదు ఇప్పుడు నేను చెప్తాను చూడండి
ఇది ఎందుకు చదివించారు, దీనికి సంబంధం ఏంటి? ఎమోషనల్స్, భావోద్వేగాలు ఎప్పుడు కంట్రోల్ ఉంటాయంటే, ఈ భూమి మీద మనం బ్రతుకుతున్న ఈ బ్రతుకు, మనం చూస్తున్న ఈ బంధాలు, ఈ ఆస్తులు అన్నీ ఏంటనుకుంటున్నారు? కొద్ది రోజులు ఉండి వదిలేసి వెళ్ళిపోయే ఒక నటన జీవితం ఇది. అర్థమైందంటే అర్థం కాలేదా? ఎగ్జాంపుల్, ఒక సినిమా నటిస్తున్నారు, అందులో ఒక హీరో ఉన్నాడు, ఒక అందమైన అమ్మాయిని పెట్టాడు, చాలా అందంగా ఉంది అమ్మాయి, హీరోయిన్. ఇప్పుడు డైలాగ్ ఏం రాశాడంటే దర్శకుడు, ఐ హేట్ యూ అని చెప్పమన్నాడు. చాలా అందంగా ఉంది, చాలా అప్సరసలా ఉంది. ఇప్పుడు డైలాగ్ ఏం చెప్పమన్నాడు? నువ్వంటే నాకు చిరాగా చెప్పమన్నాడు. దర్శకుడు చెప్పమన్నదే చెప్పాలి, అదేనా? ఆ అమ్మాయి నీకు నిజంగా నచ్చినా కూడా. అలా కాకుండా నేను చెప్పలేనండి, మీరు చాలా బాగున్నారని అనుకోండి, ఏమంటాడు? మీరు సెట్ తీసే అది నచ్చడానికి అంతే కదండి. ఏం చెప్పాలి అక్కడ? అలా కాకుండా చెప్పకుండా నడిచి ఇంటికి వెళ్ళిపోదాం అని అక్కబడి అనుకోండి. అది ఏం చేస్తున్నాడంటే జీవం చేస్తున్నాడు. అవునా? నటించాల్సింది ఏం చేస్తున్నాడు? మీకు అర్థమైంది? ఇప్పుడు ఈ భూమి మీద 10వ తరగతి మార్కులు తక్కువ వచ్చాయి. ఈ జీవితంలో ఒక నటన, అందులో నీకు ఒక జాబ్ కోసం చదువుకుంటున్నావు. జాబ్ స్థిరమా? ఆ చదువులు స్థిరమా? అసలు ఈ లోకం స్థిరమా? చదువు రాలేదు, పోయిందంటే నెక్స్ట్ ఏంటి? అంతే. నేను ఇది చదవకపోతే నా జీవితం లేదనుకుంటే నువ్వేం చేస్తున్నావు అనమాట? నటించట్లేదు. ఏం చేస్తున్నావు? జీవించేస్తున్నావు. ఆ ఇల్లు కోసం చచ్చిపోయావు, ఆ ఇల్లు కోసం దిగాలైపోతున్నావు, లేదా భార్య కోసం దిగాలైపోతున్నావు, భర్త కోసం ఇవన్నీ శాశ్వతమయ్యి ఏంటి? ఇవన్నీ కొద్ది కాలం ఉండి విడిచి వెళ్ళిపోయే బతుకులి. నువ్వు అలాగే అదిగి చెప్పాడు, ఏమన్నాడు? భార్యలు గలవారు భార్యలు లేనట్టు. నువ్వు అంటే అర్థం ఏంటి? భార్య ఉంది, కానీ ఇది ఏమో స్థిరమైన బంధం ఏంటి? ఏదో కొన్ని 4 రోజులు ఉంటావు, తర్వాత వెళ్ళిపోతావు. 1 రోజులు చక్కగా ఉందాం అనుకోవడమే తప్ప, నా భార్య లేకపోతే నా బతుకేంటి, నేను ఎలా బతకాలి, ఇప్పుడు నా జీవితం ఏమైపోతుంది, ఇప్పుడు ఈ బెంగెట్టుకుండా ఉన్నదనే ఫిక్స్ అవ్వాలి. అంతేనా? ఉంటారండి ఎవరైనా? చచ్చిపోవట్లేదు రోజు చాలా మంది చచ్చిపోతున్నారు. వాళ్ళ ఆడవాళ్ళు చచ్చిపోతున్నారు యాక్సిడెంట్లో, మగవాళ్ళు చచ్చిపోతున్నారు. చచ్చిపోయిన మగవాళ్ళకి భార్యలు ఉండరా? చచ్చిపోయిన ఆడవాళ్ళకి భర్తలు ఉండరా? వదిలేసిపోయారా లేదా? ఎందుకు జరుగుతున్నాయి మన కళ్ళ ముందు అలాగా? ఈ శాశ్వతం కాదని, ఇదంతా నటన, స్టాండర్డ్ కాదు ఇది. నువ్వు సీరియస్గా తీసేసుకోక దేన్ని కూడా. ఎంతలో ఉండాలో అంతలో అందుకే చెప్పాడు, భార్యలు గలవారు భార్యలు లేనట్టును ఏడ్చువారు. నీకు ఏదో కష్టం వచ్చింది, ఇంకా కష్టం వచ్చింది కదా, ఆయన నా జీవితం అయిపోయిందని ఏడ్చి కూలిపోకు. ఈ కష్టం కూడా నటనే. అర్థమైందా? ఈ అప్పులు, ఈ బాధలు, ఈ రోగాలు ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? నటనలో భాగమే ఇది కూడా. ఇది నిజం కాదు ఇది. తర్వాత అన్నీ పోతాయి. జబ్బు లేనోడు పోతాడు, జబ్బున్నవాడు. అప్పులున్నవాడు పోతాడు. రోజు చచ్చిపోతాను అంటే అప్పులున్న వాళ్ళేనా? అప్పులు లేని వాళ్ళు కూడా చచ్చిపోతారు లేదా? కోట్లు ఉన్న వాళ్ళు పోతున్నారు. ఈ సూత్రం అర్థమైంది ఎవరికి? యోబు గారికి. ఎప్పుడైతే ఉన్న ఆస్తులన్నీ పోయాయో ఏమనుకున్నాడు ఆయన? యోబు గ్రంథం 1వ అధ్యాయం, 2వ అధ్యాయం ఎంతండి అది? 9వ వచనం. యోబు గ్రంథము 2వ అధ్యాయం. అది కదా, అంతకుముందు 1వ అధ్యాయం, క్షమించండి, 1వ అధ్యాయం 21వ వచనం. నేను తల్లి గర్భం. ఏమండి, యోబు గారికి ఎన్ని ఆస్తులండి? మీకు యోబు గ్రంథం 1వ అధ్యాయం చదువుకుంటే మీకు అర్థమవుతుంది. 1000 గొర్రెలు, ఎన్నో జతల ఎడ్లు, 7,000 గొర్రెలు, 500 జతల ఎడ్లు, 3,000 ఒంట్లు, చాలా మంది పని వాళ్ళు, 500 ఆడగాడులు, 500 ఎన్ని ఉన్నాయండి? మంది పని వాళ్ళు. ఒక్క రోజులోనే పోయి మొత్తం అన్ని. ఏమండి, ఒక్క రోజులో మన ఇల్లంతా కాలిపోయి మొత్తం ఏసీలు, ఫ్రిడ్జ్లు, మొత్తం బట్టలు ఎట్లా అన్నీ ఎగిరిపోయినకోండి. అకౌంట్లోకి అకౌంట్లు ఎలా ఉంటాను మనం? ఇంక చచ్చిపోవటమే లాస్ట్. అంతేనా? యోబు గారు ఏమన్నా చూడండి, నేను నా తల్లి గర్భం నుంచి ఏమీ లేకుండా, బట్టలు కూడా లేకుండా దిగంబరికి వచ్చాను. మరలా నేను అక్కడికి ఎలా వెళ్ళిపోతాను? దిగంబరికి వెళ్ళిపోతాను. ఇవన్నీ నాకు యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసేసుకున్నాడు. దేవునికి స్తుతి కలుగును కాక. ఏమర్థమైంది? ఇదంతా మధ్యలో వచ్చింది. ఇది నేను తీసుకొచ్చానని నేను ఆయన ఇచ్చాడు మధ్యలో. ఈ పిల్లలు ఆయన ఇచ్చాడు, ఈ ఆస్తులు ఆయన ఇచ్చాడు, ఈ గొర్రెలు ఎడ్లు అన్నీ ఆయనే. వచ్చే సుఖంగా ఉన్నాను పోయే అని అదేంటి? మనం ఎలా ఉంటాం? నా సీర కాలిపోయింది, సీరకాయ పని చేసుకుంటారు.
నువ్వే శాశ్వతం కాదు, ఏం శాశ్వతమా? ఇదండి ప్రతి మనిషి సూత్రం పాటించాలి. ఏంటంటే ఎవరో శాశ్వతం కాదు, ఏ బంధము శాశ్వతం కాదు, ఏ ఆస్తి శాశ్వతం కాదు, ఈ ప్రపంచమే. పదవులు శాశ్వతమా? పదవులు పోయిన మానసికంగా కుంగిలిపోతావేంటి? సరే నీతో ఉన్నా, నాకు కలిసి ఉన్నారు కొంతమంది, విడిపోయి నిన్ను వదిలేసి వెళ్ళిపోయారు. నన్ను వదిలేసి పోయి మంది పోయారండి. నా చర్చకు వచ్చిన వాళ్ళు అదే పోయారు. ఇంకా వాళ్ళ కోసం బెంగెట్ కూర్చుంటావా? ఏసు వదిలేసి వెళ్ళిపోలేదా? వెళ్ళిపోలేదా? సరే అది కూడా చూద్దాం. చూడండి ఎక్కడ ఉంటుంది అది. యోహాను సువార్త ముగించేసుకుందాం మనం. చివరిగా 5 నిమిషాల్లో మనం ముగించేసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వచనం. అప్పటి నుండి యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనక్కి తీసి మరి ఎన్నడూ ఆయన వెంబడింపలేదు. వెళ్ళిపోయిన అప్పుడప్పుడు కొంతమంది వెనకన్నా వస్తారు. ఈయన దగ్గర నుంచి వెళ్ళిపోయి ఏం చేశారంట? ఎప్పుడు రాలేదంటండి. ఏం చేసి ఈయన తప్పు చేశాడా? ఈయన పాపం తప్పులు మాట్లాడా? మంచి చేసి అందరికీ తిండి పెట్టినోడి దగ్గర నుంచి వెళ్ళిపోతే ఇంకెప్పుడు రాలేదంట. అప్పుడు మనం ఏమైపోతామండి? ఇంకా బండబూతులు తిట్టేసి కొడుకులా చూసుకున్నాడు. నేను బోర్డు మాట్లాడేస్తాను మనం. ఆయన ఏమన్నాడు చూడండి. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? 12 మంది మిగిలినంటండి. అని 12 మంది అడుగుగా ఎంత అన్యాయం చేశారంటలేదు ఆయన. మీరు కూడా వెళ్ళిపోవాలనుకున్నారా? కానీ బాధపడిపోయి కుమిలిపోయినాడు ఎలాగంటాడా? బాబు మీరన్నా ఉన్నారా ప్లీజ్రా, అలా రాలిపోయి మీరన్నా ఉన్నారు బాబు, బతుకు దిక్కుమలని అయిపోతాను అనలేదైనా. ఒకవేళ మొహమాట పడిగిని ఈయన ఏమనుకుంటాడు, ఈయన ఉన్నారేమనుకుని మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటే సరే ఎంత కంట్రోల్గా ఉంటాడైనా. ఎందుకంటే ఎన్ని శాశ్వతమా? ఈ మనుషులు శాశ్వతం? ఏం శాశ్వతం? ఏది శాశ్వతం కాదు. వచ్చాం మళ్ళీ వెళ్ళిపోవాలి. శాశ్వతమైంది ఏది? పరలోకం. ఇప్పుడు బెంగెట్ కూడా దేనికి పెట్టుకోవాలి? నేను పరలోకం వెళ్ళనేమో, నేను నా ఆత్మ నరకానికి వెళ్ళిపోతుందేమో, దీనికైనా భయపడాలి. ప్రతి చెత్తదానికి భయపడతానండి. ఏం చెప్పాడు కదా, మీరు దేనికి భయపడాలని చెప్తాను. ఆత్మను దేహమును నరకంలో శక్తి గలవానికి మిక్కిలి భయపడను, ఆయనకే భయపడను అన్నాడు. నీ ఎమోషన్స్ అన్ని భయం వచ్చినా సంతోషం వచ్చినా దేన్ని బట్టి సంతోషించాలి? అమ్మయ్య నా ఆత్మ రక్షింపబడింది, నేను పరలోకి వెళ్ళిపోతాను, దాన్ని బట్టి సంతోషించు. కొద్ది రోజుల నుండి దానికోసం బాధపడు, దేవుడి కోసం భయపడు. ఇది తెలిస్తే ఆత్మహత్యలు ఉండవు, ఏ హత్యలు ఉండవు, ప్రశాంతంగా ఉంటావు. ఈ లోకం మీద ఎక్కువ నువ్వు పిచ్చి పెట్టేసుకుంటావు కాబట్టి, ఇదే శాశ్వతం అనుకుని ఇందులోనే నిమగ్నమైపోయావు కాబట్టి ప్రతి చిన్నదానికి కంట్రోల్ తప్పుతున్నావు. అర్థమైందా? సూత్రం అర్థమైందండి? యోబు ఎందుకు కంట్రోల్ తప్పలేదు? ఇది శాశ్వతం కాదనుకున్నాడు. యేసు ఎందుకు కంట్రోల్ తప్పలేదు? ఈ లోకరాజ్యాలన్నీ చూపిస్తే ఎందుకు టెంప్ట్ అవ్వలేదైనా? దీనికి తెలియదు పాపం, ఇదేమి శాశ్వతం కాదు, నేను ఎందుకు దీనికోసం వచ్చానా? ఇదండి సూత్రం. ఈ లోకము నటన అన్ను గమనిస్తే దేనికి ఓవరైపోయి పిచ్చెక్కిపడి ఉండవు. ఎంతలో ఉండాలో అంతలో ఉండవు. ఎందుకు అంతలో లేరు? ఇప్పుడు ఎంతకే వారు జీవించేస్తున్నారు. నటించమంటే జీవించేస్తున్నారు. చివరిగా ఒక సాంగ్ చూసి ప్రార్థన చేసుకుంటాం. బ్లూటూత్ ఆన్ అయిపోయిందా? ఆన్లో ఉందండి. అలా ఇట్లా ఆపండి, కనపట్లేదు. లైట్లా ఆ స్విచ్ ఆన్.
వారే కాల్చేశారు. మనకి తేడా ఏంటంటే వాళ్ళు ఎందుకు వచ్చారో ఆ పని మీదే ఉన్నారు, తిరిగి వెళ్ళిపోతారు. మధ్యలో ఉన్న ఈ బంధాలన్నీ ఉన్నాయా లేవా అన్నట్టు, ఎంతవరకు లేవాలో అంతవరకు, ఎంతవరకు వాళ్ళు వాడుకోవాలో అంతవరకే ఉన్నా తప్ప వాటిని పిచ్చి పట్టేసినట్టుగా లేరండి. వాళ్ళు జస్ట్ నటనాయనలాగా ఉన్నారు. వాళ్ళకే మనకి తేడా. మనం ఏం చేస్తున్నాం? జీవించేస్తున్నాం. కాబట్టి అదుపులో ఉండవు, మనం అదుపులో ఉండవు, అలాగే నాశనం అయిపోతూ ఉంటాం. సుఖం ఉండదు, ఇంకా ప్రశాంతత ఉండదు. ఇంకా ఈ భూమి మీద మంచివాడు ఎవరో చెప్పండి, దేవుడు చెప్పలేదా? నీతిమంతుడు లేడు, ఒక్కడో లేడు, అందరూ త్రోవ తప్పిన వాళ్ళే. యేసుక్రీస్తు ఎందుకు వచ్చారు? నశించిన దానిని వీళ్ళందరినీ రిపేర్ చేయడానికి. ఇప్పుడు అందరూ చెడ్డవాళ్ళే. ఈ చెడ్డవాళ్ళు కాబట్టి ఏదో చెప్పంటారు, నేను ఏదో అంటానే ఉంటారు, ఏదో నేను కామెంట్ చేస్తూ ఉంటారు, ఏదో అవమానపరుస్తూ ఉంటారు. నువ్వేం చేయాలి ఇప్పుడు? చెడ్డవాడు కాబట్టి అంటున్నాడు అని మాట్లాడుకోరుకుంటే బాగం లేదు. నన్ను అంత మాట ఎందుకు అనాలి అనంటే నీ బుర్రపాటు అయిపోయిందని అర్థం. ఆయన చంపుతున్నారు, పొడుస్తున్నారు, ఉమ్ములేస్తున్నారు. ఆయన ఏమన్నాడు? మీరు ఏం చేస్తున్నారు? ఆయన కరెక్ట్గా ఉన్నాడు. వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళ పాపం అమాయకులు కాబట్టే, వాళ్ళకి జ్ఞానం లేదు కాబట్టే, వాళ్ళు చెడ్డవాళ్ళు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు మహానుభావుడిని. అది ఆయన గమనించుకున్నాడు. ఇప్పుడు నీతో ఉన్నవారు అంటే ఎవరు? మన చుట్టూ ఉన్నవారు ఎవరమ్మా? అలాంటి వాళ్ళే. అలాంటి వాళ్ళు కాబట్టి అలాగంటారు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఎక్కువ బుర్రకెక్కించుకోకుండా పంచేంద్రియాలు చెప్పాను కదా, కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, ముక్కుల ద్వారా, నోటు ద్వారా ఇవన్నీ ఎక్కించేసుకుని నేను నా మాట అనకుండా ఉండకూడదండి అని మెరుగు తిరిగిపోయి నువ్వు ఓవర్ అయిపోయి అనుకో, తర్వాత ఆరోగ్యం పాడైపోతే, తర్వాత నువ్వు ఊడిపోతావు, లేదంటే ఊరేసుకుని చచ్చిపోతావు, ఏదైపోతాయి. నువ్వు సరిగా లేవని అర్థం. నీ జీవితం ఏంటి? దేవుడు ఎందుకు పుట్టించాడు? ఎంత ఆయుష్కాలం మనకి? ఎప్పుడు చచ్చిపోతామో తెలీదు. ఎందుకు వచ్చావు? ఈ మనుషుల కోసం ఏం చెప్పాడు? అందరూ మంచోడు కదని చెప్పాడు. ఈ ఆస్తుల కోసం ఏం చెప్పాడు? ఇదేది శాశ్వతం కాదని చెప్పాడు. ఈ బంధాల కోసం ఏం చెప్పాడు? ఇవి శాశ్వతం కాదని చెప్పాడు. శాశ్వతమైన పరలోకం అని చెప్పాడు. మరి నువ్వు దేనికోసం వెంటాడుతున్నావు? దేనికోసం బుర్రపెట్టి పిచ్చుల్లాగా మారిపోయావు? ఈ సూత్రం మీకు అర్థమైతే ప్రతి ఒక్కరి ఎమోషన్స్ అదుపులో ఉంటాయి. ఈ సూత్రం అర్థం కాకపోతే నా కోసం యూట్యూబ్లో బోల్డ్ పెట్టారండి. ఆ మధ్యకాలంలో బోల్డ్ మాట్లాడేశాడు. పనికిరాని వాడు మాట్లాడేశాడు, ఏమి తెలియనివాడు మాట్లాడేశాడు. ఇప్పుడు నేనేం చేయాలి? నేను కూడా ల్యాప్టాప్ ముందెట్టుకుని వీడియో పెట్టుకుని ఒక్కొక్కరిని మాట్లాడుకుంటూ బూతులు తిట్టుకుంటూ చేయాలా? నా కోసం నాకు తెలుసు, నేను చెప్పింది ఏంటో నాకు తెలుసు. వాళ్ళు ఎవడైనా పెట్టా నాకేమన్నా అయింది? ఇప్పుడు నాకేమన్నా అయ్యిందండి? అవన్నప్పుడు నేను ఎందుకు ఫీల్ అవ్వాలి? పొరపాటు చేసుకుని కంట్రోల్లో ఉన్నాను నేను. కంట్రోల్లో ఉంటే సమస్య లేదండి. మన స్థాయి, మన పరిస్థితి. చాలా రోజులు మాకు ఖాళీ లేదు, వరుసగా మీటింగ్స్. అసలు ఎండల కదా విపరీతంగా. ఈ ఎండల్లో దేవుని పని అంటే ఇంకా కష్టం. ఉదయమే చింతలపూడి వెళ్ళాం, ఈయన కూడా వచ్చాడు నాతో పాటు. మరలా అప్పటి నుంచి ఇక్కడ ఈ పనులన్నీ ఎవరు చేశారు అనుకుంటున్నారు? ఇక్కడ ఎవరో పెద్ద కుర్రోళ్ళు అలా లేరు కదండి. ఈయన ఆయన. నేను వచ్చేటప్పటికి చెమటలు అయిపోయి చొక్కాయలన్నీ, కానీ అవమానంగా ఫీల్ అవ్వలేదండి. నేను నీళ్ళు ముయ్యాలా, గ్లాసులు తేవాలా, బాక్సులు పెట్టాలా, కర్రలు పాతాలా అనుకోలేదండి. ఎవరు అనుకుంటున్నారు? మొన్న బిఈడి పోస్టు ఎవరండి? సీతానగరంలో టీచర్ అయిన, సైన్స్ టీచర్, గవర్నమెంట్ టీచర్ అయినా. నేను వచ్చినప్పుడు ఎలా ఉండదు అనుకుంటున్నారు? నాతో ఉదయం అక్కడికి వచ్చాడు ఆయన. అది చూసుకొని వచ్చి మళ్ళీ ఈ పనిలో పడ్డాడు. చివరికి బట్టలు తెచ్చుకోలేదు, చెమట పట్టేసి మొత్తం అదలా అయిపోతే ఆ సెంటర్కి వెళ్ళి కొత్త బట్టలు కొనుక్కున్నాడు ఆయన. ఇప్పుడు ఆ డ్రెస్ ఏంటనుకుంటున్నారు? ఇతికిళ్ళ అవకాశం లేక, బట్టలు లేక ఈ తెర మర్చిపోయాం. ఆ క్లాత్ ఈ డ్రెస్ వేసి చూసి లోపలేసాడు. నరేష్ గారు కొత్తది ఎలా ఉన్నారు? ఇంత కర్మ ఎందుకండి? నేనేంటి టీచర్ని, నేను ఆల్రెడీ మడికి క్రీస్తాంగం, నేను నా దగ్గరికి చాలా మంది ఉన్నారు, నేనేంటి అనుకోవచ్చు కదా. అలా అనుకున్నాడు, అవమానంగా ఫీల్ అయ్యాడా? అవసరం లేదు, ఎందుకంటే ఆయన కంట్రోల్లో ఉన్నాడు. ఎందుకు వచ్చాం, ఏం చేయాలి, ఇంకా భాగ్యం ఇది దేవుడు పని చేయటం. ఈయన ఏమన్నా చిన్నవాడా? ఆయన దైవజనుడే. ఆయన కూడా దైవజనుడు, ఆయన కూడా టీచరే. ఎందుకు ఈ పనులు చేశారు? అప్పుడు నేను అనుకున్నాను, నేనేం చేయలేకపోయినా బాబు, అవకాశంగా తయారయ్యొచ్చాను అనుకున్నాను నేను. ఎందుకంటే చెయ్యాలండి. ఎందుకు వచ్చాం? ఎవరేమనుకుంటారు? ఆయన కూర్చొని చూస్తున్నాడు, ఈయనేంటి ఏం వస్తుందండి. నేను మెయిన్ స్పీకర్ కదా, నేనేంటి ఆ పని చేయాలి? అయ్యా నేను స్పీకర్ లేదు,
మొదటి స్పీకర్ లేదు. ఎందుకు వచ్చాం మనం అంతా? దేవుని కోసం. ఈ పిచ్ అంతా పెట్టుకున్నాం కాబట్టే ప్రతి దానికి ఇలా ఏడుస్తున్నావు. నువ్వు చిన్నవాడివే, ఏమీ లేదు ఇక్కడ, అంత శూన్యం. ఎవడో పొగిడితే ఏమి రాదో, ఎవడో తిట్టినా ఏమి పోదో. నువ్వు ఎందుకు వచ్చావు? ఆ పని చూసుకుని పో అంతే. మనం ఎన్ని అల్లేసుకున్నావు. నేను నాకు మధ్యలో కూర్చోబెట్టాలి, నన్ను ఏమనుకుండా పిలిచేసాడు ఈయన. అనేక రాష్ట్రాల్లో ఓడపడుతూ, అనేక ప్రాంతాల్లో విరివిగా యంగ్ అండ్ డైనమిక్. అప్పుడు నేను అలా సర్దుకుంటూ ఏం లేకుండా నరేష్ గారు వాకింగ్ చెప్తాను అన్నాడు అని కుమిలి పోయి, ఎందుకు ఇది ఇప్పుడు ఎందుకు చెప్తే నాకు ఏమొచ్చిందండి? ఈ చట్టాన్ని తగ్గించుకుంటాం అన్నమాట. అవునా? ఇప్పుడు దేవుని పనిలో ఏం ఆలోచించుకోకూడదు. ఆయన గవర్నమెంట్ టీచర్, మొన్న వచ్చిన జాబ్, ఆయనకి శాలరీ వస్తుంది, ఆయన దగ్గర సంఘం ఉంది, ఆయన సేవకుడు. ఏం చేస్తాడు అనుకున్నా తెలుసా? నాకు వచ్చిన జీతంలో నేను మళ్ళా సేవకుడికి సహాయం చేయాలని ఆయనలో మరి నాకు వంద రూపాయలు ఇస్తున్నాడు. విచిత్రం చూసారా? ఎవరైనా చేస్తారండి పని? ఆయన ఏమన్నా విశ్వాస కాదు కదా. ఆయన ఎవరు? మడికులో సేవకుడు. మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఎందుకు అలా ఆలోచించాడు? దేవుడు 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 దేవుడి పని. ఇక్కడే కాదండి, ఎక్కడైనా అలా చేస్తుంటారు వీళ్ళంతా. కారణం దైవ జ్ఞానం అర్థమైతే అన్ని కంట్రోల్ ఉంటాయి. దేనికోసం మనం నిరాశపడిపోయి టెన్షన్ ఏమి ఉండదండి. పనికిరానివన్నీ పెట్టుకున్నప్పుడే ఇవన్నీ వస్తాయి. కాబట్టి అదుపులో లేని భావోద్వేగాలు, అదుపు తప్పిన మానవ జీవితం. అదుపు తప్పకుండా ఉండాలంటే నువ్వు దేవుళ్ళో ఉండాలి, దేవుని వాక్యంలో ఉండాలి. ఎందుకు వచ్చావో తెలుసుకోవాలి. దేవుని జ్ఞానంలో నువ్వు ఎదిగితే అన్ని సెట్ అయిపోతాయి. దేవుళ్ళో లేవా, అన్నిట్లో ఎక్కిపోతావు. ఇదే సూత్రం. కాబట్టి మీ జీవితాలు మీ అదుపులో ఉండాలంటే మీరు దేవుని అదుపులో ఉండాలంటే శ్రద్ధగా మీ అందరూ కొన్నాళ్ళు చెల్లిస్తూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక